ఇంటర్ విద్యార్థులకు మార్చి 30వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది. అయినా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇంటర్ బోర్డు ఆదేశాలను పట్టించుకోవటం లేదు. స్పెషల్ క్లాసుల పేరుతో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థులను కాలేజీకి రప్పిస్తున్నాయి. ఇప్పటికే నగరంలో వందల సంఖ్యలో పర్మిషన్ లేని బ్రాంచ్లను నడిపిస్తున్నారని ఆరోపణలున్నాయి. అయితే ప్రైమ్ 9 పొలిటికల్ అడ్వైజర్ డివివి సత్యనారాయణ ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్కారం. నమస్కారం అండి. అయితే శ్రీ చైతన్య మీద ఇప్పటికే మనం చాలా చూస్తూ ఉన్నాము. రోజు బ్రాంచెస్ ఎక్కువగా నడిపిస్తున్నారని, కానీ ఇంటర్ విద్యార్థులకు ఇప్పటికి కూడా సెలవులు ఇవ్వకుండా అయితే నడిపిస్తున్నారని మరొక అభియోగం అయితే ఉంది. మరి ఏమంటారు మీరు దీని గురించి? గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అలాగే అవినీతి చేస్తున్న ఈ కార్పొరేట్ కాలేజీల గురించి ప్రైమ్ 9 వేదికగా మేధావులతో అందరితో మనం చర్చిస్తున్నాం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, విద్యాశాఖ మంత్రులకి అలాగే ఉన్నతాధికారులకు కూడా తెలిసేలాగా అనేక కథనాలు, అక్కడ జరుగుతున్న అవినీతి దందా గురించి తెలియజేస్తున్నాం. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి గారు ఒక జీవో విడుదల చేశారు. దాంట్లో మార్చి 30 జూన్ 1 వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ కళాశాలకు సెలవు ప్రకటించారు. రెండవది జూన్ 2 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లాసులు స్టార్ట్ అవ్వాలని నోటిఫికేషన్ అఫీషియల్ గా ఉంది. కానీ ఈ బరి తెగించిన శ్రీ చైతన్య, నారాయణ ఇంకా కొన్ని విద్యా సంస్థలు వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు. నిన్న మనం డిఈఓని సంప్రదించాలనుకున్నాం, వారు అందుబాటులోకి రాలేదు. ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారిని కూడా మనం సంప్రదిస్తున్నాం. ఆయన ఐఏఎస్ ఆఫీసరు కృష్ణ ఆదిత్య గారు, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ, అలాగే జాయింట్ సెక్రటరీ వసుంధర మేడం కూడా మనం సంప్రదిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ 2 నెలలు, ఏప్రిల్ అండ్ మే 2 నెలలు కూడా విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తే నిన్న మొన్న కూడా 1వ తారీఖు నుంచి ప్రైమ్ 9 ఆధ్వర్యంలో అనేక మంది తెలంగాణలో ఉన్న విద్యార్థి సంఘ నాయకులు, వాళ్ళ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యక్షంగా కుకుట్పల్లి, నిజాంపేట, మియాపూర్, అయ్యప్ప సొసైటీ అలాగే దిల్సుఖ్ నగర్ కొన్ని ఏరియాలో ఆకస్మిక తనిఖీలు చేస్తే ఈ బరి తెగించిన విద్యా సంస్థలు చీకటి గదుల్లో పెట్టి డోర్లు క్లోజ్ చేసి విద్యార్థి సంఘ నాయకులు, ప్రైమ్ 9 ప్రతినిధులు వెళ్తే వాళ్ళు అడ్డుకుని వాళ్ళ మీద దాడి చేసి ఈ యథేచ్ఛగా ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. మొదటి రోజు ఆఫ్లైన్ చేస్తే అందరినీ పంపించిన తర్వాత నిన్నటి నుంచి మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్, రోజుకు 4 సబ్జెక్టులు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఆన్లైన్ లో వాళ్ళు వింటున్నారా లేదా వీళ్ళకి అనవసరం. ఈ వీకెండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు వీళ్ళకి. ఈ 2 నెలల్లో కూడా సాక్షాత్తు ఇంటర్ బోర్డు ప్రకటించిన జీవోనే బేఖార్తు చేస్తూ దౌర్జన్యంగా ఈ 2 రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు మళ్ళీ అడిగే వాళ్ళు ఎవరూ లేరు. మాకు విద్యాశాఖ మంత్రితో పని లేదు, ముఖ్యమంత్రితో పని లేదు, విద్యాశాఖ ఉన్నతాధికారికి అసలా పని లేదు అన్నట్టు వీళ్లకు నిజంగా అనకూడదు. కానీ ఈ సభ్య సమాజం సిగ్గిపడేలాగా. రెండో విషయం మనం ఇక్కడ ఆలోచించవలసింది, పేరెంట్స్ ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కడో కొంతమంది వాళ్ళ కార్పొరేట్ యొక్క విద్యా సంస్థల యొక్క మాయలోని వాళ్ళలో ఆ మాయలో పడి వీళ్ళు నిజంగా పిల్లల్ని ఆన్లైన్ క్లాసులకి, ఆఫ్లైన్ క్లాసులు పంపిస్తున్నారు. ప్రైమ్ 9 వేదికగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంటర్మీడియట్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ చదివిన పిల్లలకి పేరెంట్స్ కి, అలాగే 10th క్లాస్ అయిపోయిన ఫస్ట్ ఇయర్ చదివే పిల్లల తల్లిదండ్రులకి మనం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మన గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఈరోజు జీవో కూడా మన విడుదల చేస్తున్నాం ఆన్లైన్ లో. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలని పంపించకండి. ఆన్లైన్ లో అసలు క్లాసులని అటెండ్ చేయొద్దు. మీరు ఆన్లైన్ లో అటెండ్ చేయడం వల్ల వాళ్ళు ఒకటే చెప్తున్నారు కార్పొరేట్ కాలేజీలు, మేము ఆన్లైన్ క్లాసులు తీసుకున్నాం కాబట్టి రేపు జూన్ 2 నుంచి మీరు క్లాసెస్ ఓపెన్ అయితే ఇప్పుడు అయిన సిలబస్ వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కంటిన్యూ చేయమని పిల్లల్ని బెదిరిస్తున్నారు, స్టూడెంట్స్ ని బెదిరిస్తున్నారు. ఇంకా ఈ గవర్నమెంట్ బోర్డ్ ఆఫ్ సెక్రటరీ ఇంటర్మీడియట్ వారు ఇచ్చిన జీవోకి అర్థం ఏముంది? విద్యాశాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి ఇమీడియట్ గా దీన్ని యాక్షన్ తీసుకుని ఏ కాలేజీలు అయితే శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కడైతే ఆన్లైన్, ఆఫ్లైన్ జరుగుతున్నాయో విద్యార్థి సంఘ నాయకులుగా ప్రైమ్ 9 కూడా వాళ్ళకి కథనాలు మనం డిస్ప్లే చేస్తున్నాం. వాటి మీద సుమోటోగా స్వీకరించి వాళ్ళ అప్లికేషన్ క్యాన్సిల్ చేసి అక్కడున్న ప్రిన్సిపల్, డీన్లు, ఏజీఎంల మీద చట్టపరమైన చర్యలు తీసుకుని కొంతమందిని అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తే గానీ ఈ విద్యా సంస్థలు పనిచేస్తున్న అధికారులు కూడా బుద్ధి రాదు, ఈ మేనేజ్మెంట్లు కూడా బుద్ధి రాదని మనం తెలియజేస్తూ, రెండో విషయం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ పేరెంట్స్ కి మీరు చైతన్యం చేసుకోండి. మీ పిల్లలు ఒక 2 నెలలు మానసికంగా వాళ్ళు రిలాక్సేషన్ అయ్యే సమయం మన విద్యా చట్టాల్లో ఉంది, సమ్మర్ వెకేషన్ అని. అనాటిగా వస్తున్న
సిస్టమ్ని వీళ్ళు వైలేషన్ చేస్తున్నారు. కాబట్టి పేరెంట్స్ మీరు ముందుకు రండి. ఎవరైనా ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ పెడితే మాకు సమాచారం అందించండి. ప్రైమ్ 9 మేము గత 15 రోజుల నుంచి అనేక చర్చోపదేశం చేసి స్పెషల్ డిబేట్ చేస్తున్నాం మీకోసం. మీరు కూడా మాతో చేయగలిగితే అధికారులను ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ స్కూల్ ఎడ్యుకేషన్ లో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రక్షాళన దిశగా వెళ్లే వరకు ఆన్లైన్ సిస్టము అలాగే అడ్మిషన్ సిస్టము గవర్నమెంట్ స్కూల్లో కూడా గవర్నమెంట్ అధికారుల పిల్లలను చదివించే విధంగా ఫీజు ఫిక్స్ చేయడానికి మా వంతుగా సమాజహితం కోసం ప్రైమ్ 9 ముందుందని తెలియజేస్తున్నాం. పేరెంట్స్ కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ కాలేజీ నుంచి అయినా ఆఫ్లైన్ ఆన్లైన్ గానీ అడ్మిషన్స్ ఉన్నాయని మెసేజ్లు వచ్చినా మీకు ఫోన్ చేసి బెదిరించినా మీరు భయపడకండి. అసలు ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కాకండి, ఆఫ్లైన్ క్లాసులు అటెండ్ కాకండి. అటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఆ కాల్స్ రికార్డ్ చేసి మా ప్రైమ్ 9కి పంపించండి. అధికారులు స్పందించకపోతే సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్లి మీకు న్యాయం జరిగేటట్టు ఈ సిస్టమ్ ని దారిలో పెట్టే వరకు ప్రైమ్ 9 మీకు అండగా ఉంటుంది. సహకరించాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ కి, మేధావులకి, రాజకీయ నాయకులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. ఇంటర్ విద్యార్థులకు మార్చి 30వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది. అయినా శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఇంటర్ బోర్డు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. స్పెషల్ క్లాసుల పేరుతో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థులను కాలేజీకి రప్పిస్తున్నాయి. ఇప్పటికే నగరంలో వందల సంఖ్యలో పర్మిషన్ లేని బ్రాంచ్లను నడిపిస్తున్నారని ఆరోపణలున్నాయి.